కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. నీటి వాటాల పంపిణీపై ట్రైబ్యునల్ వాదనలు జరగగా ఇందులో ఏపీకి ఉపశమనం దొరికింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనలతో ఏకీభవించింది కృష్ణా ట్రైబ్యునల్. 2023 ఆర్డినెన్స్ ప్రకారం నీటి కేటాయింపులపై విడివిడిగా వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ సమ్మతి తెలిపింది. వచ్చే నెల 19 నుంచి 21 వరకు మొత్తం 3 రోజుల పాటు ఏపీ ప్రభుత్వ వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ అంగీకారం తెలిపింది. ఇవాళ రేపు జరిగే వాదనల్లో భాగంగా తొలి రోజు 2 రాష్ట్రాల అధికారులు తమ వాదనలు వినిపించారు. మొదటగా విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ఎవరి వాదనలు వారు వినిపించారు. మొత్తం 811 టీఎంసీల్లో ఏపీ వాటా కింద 512 టీఎంసీలను కొనసాగించాలన్న ఏపీ వాదన వినేందుకు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ మొత్తం నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కుతాయంటూ వాదనలు వినిపించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.